వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్కు కేసీఆర్ లేఖ రాశారు. మీ విచారణలో నిష్పాక్షిత ఎంత మాత్రం కనిపించట్లేదని తెలిపారు. తాను మీ ఎదుట హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని చెప్పారు. విద్యుత్ కొనుగోలు విషయాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీస్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన 12 పేజీలు రాశారు. అన్ని రకాల చట్టాల నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని మాజీ సీఎం చెప్పారు. కేంద్ర రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని కేసీఆర్ లేఖలో తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదని అన్నారు. ఈ విషయం కూడా రేవంత్ సర్కార్కు తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్ట విరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే దీన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన విద్యుత్ ఏమాత్రం సరిపోదని చెప్పారు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. అన్ని రకాల అనుమతులు పొంది ముందుకు పురోగమించడం జరిగింది అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తనను అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికే కమిషన్ అని మాజీ సీఎం కేసీఆర్ లేఖలో ఆరోపించారు. తమ సర్కార్ గణనీయ మార్పుతో కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. తమ మార్పును తక్కువ చూపించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. పత్రికా విలేకరుల సమావేశంలో కమిషన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. విచారణ అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిగా నిలిచి నిజాలు నిగ్గు తేల్చాలి. అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు వెల్లడించాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నట్లుంది. ఇప్పటికే నష్టం జరిగినట్టు, ఆర్థిక నష్టాన్ని లెక్కిస్తున్నట్లు మీ మాటల్లో ఉన్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించట్లేదు. నేను మీ ఎదుట హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. ఏం చెప్పినా అంశాలను పరిగణలోనికి తీసుకుని వైదొలిగితే మంచిది. మీరు కమిషన్ బాధ్యతల నుంచి వైదొలగాలని వినయపూర్వకంగా కోరుతున్నా అని కేసీఆర్ లేఖలో వెల్లడించారు. ఆ మధ్య భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సెల్ఫీ దిగారు. హాష్ట్యాగ్ మెలోడీ పేరుతో ఫోటో అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయింది. తాజాగా మరోసారి వీరిద్దరు సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఈ మెలోడీ మూవ్మెంట్ మళ్ళీ ట్రెండింగ్గా మారింది. ఇటలీలోని అపులియా వేదికగా G7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ప్రధాని మోడీకి ఇటలీ ప్రధాని మెలోనీ నమస్తే అంటూ సాదర స్వాగతాన్ని పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్నారు. సమావేశాలు పూర్తయిన అనంతరం మోదీతో మెలోనీ సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పాటు ఈ సెల్ఫీ వీడియోను మెలోనీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మెలోడీ అని క్యాప్షన్ ఇచ్చారు కూడా. గతేడాది డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ వేదికగా జరిగిన CAP 28 సదస్సు సందర్భంగా వీరిద్దరి సెల్ఫీ వైరల్ అయిన సంగతి తెలిసిందే. మోదీతో తీసుకున్న స్వీయ చిత్రాన్ని మెలోనీ ఎక్స్లో షేర్ చేశారు. దానికి మెలోడీ ఇద్దరి పేర్లలోని అక్షరాలు కలిసేలా హ్యాష్ట్యాగ్ను జత చేశారు. అప్పటి నుంచి ఈ మెలోడీ పదం ట్రెండ్ అయింది. కాగా నాటి ఫోటోపై ప్రధాని మోడీ కూడా స్పందిస్తూ స్నేహితుల్ని కలుసుకోవడం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుందని బదులిచ్చారు. ఇక G7 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ వరుస ద్వైపాక్షిక భేటీలతో బిజీగా గడిపారు. అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. వరుసగా 3వ దఫా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మోడీకి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెలాఖరుకు పీసీసీ కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే దిశలో అధిష్టానం ఉండడంతో ఆ పదవి కోసం ఆశావాహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ చేసే నాయకుల సంఖ్య అధికమవుతుంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీసీ ఇతర సామాజిక వర్గాలకే దక్కుతుందని పార్టీ వర్గాలు బలంగా చెబుతున్నారు. కొందరు నాయకులు చివరి వరకు ప్రయత్నాలు చేసేట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ నెల 27 నాటికి ఆయన గడువు ముగియనుండడం సహా కొత్త అధ్యక్షుడు ఎంపికై ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టడంతో ఆ పదవి కోసం రాష్ట్ర నేతలు లాబియింగ్ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రులు సీతక్క,
పొన్నం ప్రభాకర్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్తో నేరుగా పరిచయాలు ఉండటంతో తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్ వద్ద మంచి పేరుంది. మాజీ ఎంపీ, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అవకాశం ఇవ్వాలంటూ సీఎం రేవంత్ సహా ఏఐసీసీతోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. కొత్త రథసారథి కోసం దాదాపు 12 మంది ప్రయత్నాలు చేసుకుంటున్న సామాజిక సమతుల్యత పాటించి పార్టీ అధిష్టానం ముందుకు వెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. రెడ్డియేతర సామాజిక వర్గాలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. నెలాఖరు నాటికి పీసీసీ అధ్యక్ష పదవి గడువు ముగియడంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. కానీ ఆయన నియమిస్తే ప్రభుత్వంతో ఎలా సమన్వయం చేసుకుని ముందుకెళ్తారు అన్న అంశంపై అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మాజీ ఎంపీ మధుయాష్కి విషయంలో ఏఐసీసీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అయితే మధుయాష్కిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే సీఎం రేవంత్ రెడ్డితో ఏ విధంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లగలడు అన్నది కీలకంగా మారింది. ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడం, ఎమ్మెల్సీ, రాజ్యసభ సభ్యులుగా పార్టీ నామినేట్ చేయడంలో లబ్ధి పొందిన వారికి తిరిగి పీసీసీ అధ్యక్ష పదవి లేదని ఖరాఖండిగా చెబుతున్నారు. కొత్త రథసారథిని నియమించి పార్టీ కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తేనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయని పార్టీ అంచనా వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు. మోదీ ప్రభుత్వానికి మెజార్టీ లేదని, ఎన్డీఏ సర్కార్ పొరపాటున ఏర్పడిందన్నారు. అయితే మోదీ ప్రభుత్వం కూలిపోవాలని తాము కోరుకోవడం లేదని ఖర్గే పేర్కొన్నారు. దేశానికి మంచి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. దేశాన్ని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఖర్గే గుర్తు చేశారు. అయితే ఏ పని కూడా మంచిగా జరగకుండా చేయడం ప్రధాని మోడీ అలవాటని విమర్శించారు. దేశం బలోపేతం అయ్యేందుకు తాము ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉంటామని ఖర్గే స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. 5 హామీల అమలుపై వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే కసరత్తు జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తన మార్పును చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్కార్ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి. నిర్ణయం వెలువడిన తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. నూతన ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా వివిధ భాగాలపై సీఎం దృష్టి సారించారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులు, అధికారుల బదిలీలపై కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సీఎంఓ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో చంద్రబాబు నాయుడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టు సమాచారం. సమర్థులైన అధికారులను, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగులు ఇచ్చేలా ఆలోచన చేశారు. వైఎస్ఆర్సీపీ అంటకాగి కళంకితులుగా పేరు తెచ్చుకున్న వారిని దూరం పెట్టనున్నారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్పందన కార్యక్రమానికి ప్రక్షాళన చేశారు. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఈ పేరుతో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్లను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్లు, అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తక్షణమే అమలుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు నాయుడు శరవేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పలువురు అధికారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు సంబంధించి పుదుమై పెన్ పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థినులకు నెలకు 1000 రూపాయలు అందిస్తారు. ఆగస్టు నుంచి విద్యార్థినుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ఇక పుదల్వన్ పథకం కింద బాలురకు కూడా 1000 అందజేస్తామని తెలిపారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ ఈ మేరకు వెల్లడించారు. ఇటీవల జరిగిన పబ్లిక్ పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులకు ప్రశంస పత్రాలు అందజేశారు. తమిళంలో 100% మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్లోని బద్రీనాథ్ హైవే సమీపంలో అదుపు తప్పి టెంపో వాహనం లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టెంపోలో 17 మంది ప్రయాణిస్తున్నారు. ఘటన స్థలానికి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లోయల నుంచి 2 బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు సహాయక చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై విచారణ చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ను ఆదేశించారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరోసారి గట్టి దెబ్బ తగిలింది. ఎదురు కాల్పుల్లో శనివారం 8 మంది మావోయిస్టులు హతం కాగా ఓ భద్రతా సిబ్బంది అమరుడైనట్టు అధికారులు తెలిపారు. నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్ ప్రాంతంలో గత 2 రోజుల నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్నట్టు బస్సర్ 5 సుందర్ రాజ్ చెప్పారు. అంతర్జిల్లాల యాంటీ నక్సల్ దళాలు కుంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు కాల్పులు మొదలైనట్లు తెలిపారు. నారాయణపూర్, కొండగావ్, దత్తేవాడ, కాంకర్లోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ 53వ బెటాలియన్కు చెందిన బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టు ఐజీ వెల్లడించారు. తెలంగాణలో భారీగా ఐఏఎస్ బదిలీలు చేసింది. 20 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులకు తాత్కాలిక బదిలీలు చేయగా గత సర్కార్ హయాంలో పలు స్థానాల్లో ఉన్న వారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఖమ్మం ముజ్మిల్ ఖాన్, నాగర్ కర్నూల్ సంతోష్, భూపాలపల్లి రాహుల్ శర్మ, కరీంనగర్ అనురాగ్ జయంతి, పెద్దపల్లి కోయ శ్రీహర్ష నియమించింది. అలాగే జైత్యాల సత్యప్రసాద్, మంచిర్యాల కుమార్ దీపక్, మహబూబ్ నగర్ విజయేంద్ర, హన్మకొండ ప్రావీణ్య, నారాయణపేట సిక్తా పట్నాయక్, సిరిసిల్ల సందీప్ కుమార్ గు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జితేష్ పాటిల్ను నియమించింది ప్రభుత్వం. వికారాబాద్ ప్రతీక్ జైన్, కామారెడ్డి ఆశీష్ సంగ్వాన్, నల్గొండ నారాయణరెడ్డి, వనపర్తి ఆదర్శ్ సురభి, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, వరంగల్ సత్య శారదాదేవి, ములుగు దివాకర, నిర్మల్ అభిలాష అభినవ్ను నియమించింది రేవంత్ సర్కార్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనా బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. అతి త్వరలో రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాస్కి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వే శాఖ వెల్లడించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది. భారత్లో ప్రస్తుతం కన్యాకుమారి నుంచి కత్రా, కాశ్మీర్ లోయలోని బరాముల్లా నుంచి సంగల్దాన్ వరకు రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. తాజాగా పూర్తయిన ఈ నిర్మాణం ప్రయాణాలకు అవస్థలు పడుతున్న ప్రజలకు సేవను అందించనుంది. ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలోనే 8వ వింతగా నిలువనుంది. ఈ బ్రిడ్జ్ ఇంజనీర్ల ప్రతిభకు అద్దం పడుతోంది. ఇది గర్వించదగిన క్షణం. ఈ కట్టడం ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది అని రియాసీ డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ పేర్కొన్నారు. రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఇది భాగం. చినాబ్ నదీ గర్భం నుంచి 959 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబై రైల్వే వంతెన 275 మీటర్లు. దీని ఎత్తు పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ఏడాది చివరికల్లా పూర్తయి సేవలు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కిసాన్ పథకం 17వ విడత నిధుల విడుదలకు తేదీ ఖరారైంది. జూన్ 18న 2000 చొప్పున రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. గత హయాంలోనూ రైతుల ప్రయోజనాల కోసం ప్రధాని అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం పీఎం కిసాన్ నిధులకు సంబంధించిన దస్త్రంపైనే చేశారు అని చౌహాన్ తెలిపారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా అందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
మోదీ ఈ నెల 9న వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన వెంటనే పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తున్నారు. దీని కింద అర్హులైన రైతులకు 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున ఏటా 6,000 పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. ఈ పథకంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలిసారిగా తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 18న అక్కడ సభలో పాల్గొననున్నారు. పీఎం కిసాన్ నిధుల విడుదలతో పాటు కృషి సఖీగా శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ప్రధాని మోడీకి ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ నేత శరద్ పవార్ కృతజ్ఞతలు తెలిపారు. మహావికాస్ అఘాడీ నేతలు ఉద్ధవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ చవాన్లతో కలిసి పవార్ శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో మోదీ మహారాష్ట్రలో చేసిన ప్రచారంపై పవార్ సెటైర్లు వేశారు. మోదీ మహారాష్ట్రలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రతి చోట ఎంవీఏ ఘన విజయం సాధించిందని ఎద్దేవా చేశారు. ఎక్కడైతే ప్రధాని రోడ్ షోలు చేశారో అక్కడ మేము గెలిచాం. అందుకు ప్రధానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇది నా బాధ్యత. ఎన్డీఏను గట్టి దెబ్బ కొట్టిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి అని పవార్ అన్నారు. తిరిగి తన మేనల్లుడు ఎన్డీఏ అధినేత అజిత్ పవార్తో కలిసే అవకాశం లేదని శరద్ పవార్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మధ్య సీట్ల పంపకంపై ఇప్పటికే చర్యలు జరుగుతున్నాయని ఉద్ధవ్ చవాన్ తెలిపారు. ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్లో టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి అనువైన స్థలమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారన్నారు. ఆర్ఆర్ఆర్ మెట్రో డెవలప్మెంట్, మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు. ఏపీలో వేరే ప్రభుత్వం వచ్చిందని మన దగ్గర ఏదో జరుగుతుందని అపోహలు వద్దని సూచించారు. బిల్డర్స్కు అన్ని అంశాలు బాసటగా ఉంటామన్నారు. తాము అధికారంలోకి 6 నెలలు అయిందని, అందులో ఎన్నికల కోడ్ 3 నెలలు ఉందని తెలిపారు. కోడ్ ముగియడంతో పాలనపై ఫోకస్ పెట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కల్కి కోసం అగ్ర నటీ నటులతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర కామెంట్ చేశారు దర్శకుడు నాగశ్విన్. అంత పెద్ద స్టార్స్ను డైరెక్ట్ చేయడం మామూలు విషయం కాదు. నేను డైరెక్షన్లోకి వచ్చి తక్కువ కాలమే అయింది. అమితాబ్, కమల్ లాంటి వారు 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. గొప్ప యాక్టర్స్. వారికి సీన్స్ వివరించడం సిల్లీగా అనిపించింది. ఈ మూవీ కోసం ఫస్ట్ సీన్ను అమితాబ్తో చేశా. ఇందులో ఆయనకు మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అమితాబ్, కమల్ ఎంత ఎత్తుకు ఎదిగినా నేర్చుకుంటూనే ఉంటారన్నారు. ప్రభాస్, దీపికకు ఉన్న స్టార్డమ్ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సీన్స్ తీశాను. 12 ఏళ్ల పిల్లలు కూడా ఇష్టపడేలా సినిమా చేశానని తెలిపారు. సినిమాలో ఎలాంటి వెహికల్స్ వాడాలనే విషయంపై ఎన్నో రోజులు ఆలోచించానన్నారు. మనుషులు మాస్కులు పెట్టుకోవడం, ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించడం వంటివి నిజంగా జరుగుతున్నవే అన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.